అన్నమయ్య జిల్లాలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. అటు అధిష్టానం ప్రతినిధులు, ఇటు క్యాడర్ తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. వైసీపీ పైచేయి సాధించడం వెనుక టీడీపీ చేతగానితనం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు హెచ్చరికలతోనైనా జిల్లా క్యాడర్ మారుతుందా లేదా? అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి, మదనపల్లి, పుంగనూరు, పీలేరు, రాయచోటి సహా రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రాజంపేట లోక్సభ స్థానానికి వైసీపీకి చెందిన మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పుంగనూరు, తంబళ్లపల్లె, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీకి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాయచోటి, మదనపల్లి, రైల్వే కోడూరు నియోజకవర్గాల నుంచి కూటమిలోని టీడీపీ, జనసేనలకు చెందిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి, షాజహాన్ బాషా, ఉలవ శ్రీనివాస్ ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. ఈ వంతున సరిపోలిస్తే అన్నమయ్య జిల్లాలో రాజంపేట పార్లమెంటు పరిధిలో కూటమి కంటే వైసీపీనే పైచేయిగా నిలిచిందని చెప్పక తప్పదు. ఈ పరిణామం కూటమి పార్టీలకు పెద్ద మైనస్ గా మారిందట. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్ఛార్జీల పనితీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటుగానే హెచ్చరించారట. ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, ఎవరు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో చొరవ చూపుతోంది ఎవరి కుటుంబ సభ్యులు పార్టీ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు, ఇసుక అక్రమ రవాణా, మట్టి తవ్వకాలు, భూముల ఆక్రమణ వంటి వ్యవహారాల్లో ఎవరెవరు భాగస్వాములయ్యారు వంటి వివరాలతో కూడిన నివేదికను తెప్పించుకున్న చంద్రబాబు ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్ఛార్జీలతో ముఖాముఖి మాట్లాడారట. ఆయా నియోజకవర్గాల్లో లోపాలను గుర్తించి పలు సలహాలు, సూచనలు ఇచ్చి ఇకపై పనితీరు మార్చుకోవాలంటూ చురకలంటించారని వార్తలొస్తున్నాయి. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటు నుంచి మదనపల్లికు మార్చినప్పటికీ ఈ క్రెడిట్ పార్టీకి దక్కించడంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో పాటు నాయకులు విఫలమయ్యారని, ఎక్కువ గ్రూపులు కట్టడం టీడీపీ బలోపేతానికి అడ్డంకిగా మారిందంటూ చంద్రబాబు ఆగ్రహం చెందారట. పీలేరులో పార్టీ కార్యక్రమాల అమలులో ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డికి పార్టీ క్యాడర్కు మధ్యలో గ్యాప్ ఏర్పడిందంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అందుబాటులో ఉండకపోవడాన్ని, మద్యం స్కామ్లో అరెస్టు కావడాన్ని టీడీపీ నాయకులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారని చంద్రబాబు గుర్తు చేశారు. అదే టైంలో అంతర్గత విభేదాల కారణంగా బలిజ సామాజిక వర్గానికి చెందిన ఒక సీనియర్ నాయకుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చంద్రబాబు ప్రస్తావించారు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పార్టీ కొత్త అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు తన సామాజిక వర్గంలో యువతను టీడీపీ వైపుకు తీసుకురాలేకపోతున్నారని చంద్రబాబు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు మధ్య సఖ్యత కొరవడటం కూడా పార్టీని బలహీనపరుస్తోంది. రాయచోటి వైద్య కళాశాల ఏర్పాటుపై సీఎం హామీని జనంలోకి తీసుకెళ్లలేకపోయారన్న ఆగ్రహం ఉంది. రైల్వే కోడూరు ఇన్ఛార్జి రూపానందరెడ్డి కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువ కావడంతో సీనియర్ నాయకుల అసంతృప్తి పెరిగింది. రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి చమ్మర్తి జగన్మోహన్ రాజు, బత్యాల చెంగల్ రాయలు, సుగవాసి సుబ్రహ్మణ్యం వర్గాల మధ్య సఖ్యత కుదిరితే పార్టీకి బలం పెరుగుతుందన్న అంశాన్ని గుర్తించాలని చంద్రబాబు హితబోధ చేశారు. తంబాలపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన దాసరపల్లి జయచంద్రారెడ్డి మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో చిక్కుకోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ స్థానంలో మళ్లీ కొత్త ఇన్ఛార్జిగా ఎవరిని నియమించలేదు. 5 నెలలు కావస్తున్నా ఇప్పటికీ నియోజకవర్గానికి ఒక పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేకుండా పోయారు. అప్పటి నుంచి ఇక్కడ పార్టీ 5 గ్రూపులుగా చీలిపోయి బలహీనపడింది. మదనపల్లిలో ఎమ్మెల్యేతో సహా సీనియర్ టీడీపీ నాయకులు లెక్కకు మించినన్ని గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరుగా వ్యవహరిస్తున్నా వాటిని సరిచేసేందుకు అధిష్టానం చర్యలు చేపట్టకపోవడంతో క్రింది స్థాయి క్యాడర్ తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలైన పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబు దూకుడుకు తగ్గ సహకారం పార్టీ అధిష్టానం నుంచి లేదన్న భావనతో పార్టీ క్యాడర్ నిత్తేజమవుతోంది. ఈ పరిణామాలతో పార్టీ మండలాల అధ్యక్షులు 2 గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించుకుంటూ వెళ్తున్నారు. మరి స్థానిక ఎన్నికల సీజన్లో పరిస్థితి ఎలా ఉంటుందో అధిష్టానం ఇప్పటికైనా
రెండు వైపులా ఉన్న లోపాలను సరిదిద్దాలి.